మీరు బ్రహ్మంగారి కథ వినేదని అన్నారు కదా, మొత్తం చెప్పగలుగుతారా? మొత్తం అంటే కొన్ని మర్చిపోలేదా మేడం? చిన్న పాట రూపంలో కాకుండా కథ రూపంలో చెప్పగలుగుతారా? ఏమో అట్లా రాదు, గుర్తుకులేదు. అట్లా రాదు. పాట అయితే గుర్తుకొస్తుందా? పాట అయితే 2-3 ముచ్చట్లు కొన్ని అంట. కొన్ని అంటారా? మరొక్కసారి బ్రహ్మంగారిది మరొకసారి మన గుర్తుకుంటే అనరాదు అంట అనండి. నా పాలిదై మామ నన్ను పూలకు దోలి, నా పాలిదై మామ నన్ను పూలకు దోలి, సమాధి చెందినవా లేక నా వినాలిగి ఉన్నావా, ఓ వీర బ్రహ్మవ శ్రీ వీర బ్రహ్మవ, ఓ వీర బ్రహ్మవ శ్రీ వీర బ్రహ్మవ, సిత జన పరిపాల బ్రహ్మమో వీర బ్రహ్మమో, నన్ను పూలకు దోలి నా పాలి దైవమ, నన్ను పూలకు దోలి నా పాలి దైవమ, సమాధి చెందినవా లేక నా వినాలిగి ఉన్నావా, ఎకరాని చెట్లన్నీ ఎక్కి పూలు తెత్తి, ఎకరాని చెట్లన్నీ ఎక్కి పూలు తెత్తి, పూలేమి చేస్తురా బ్రహ్మమో వీర బ్రహ్మమో, తీయటి మామిడి పండు పండు తినబోతే దొరకాది తీపిలా మెండో, పండు వృక్షమే కాని ప్రజలెవ్వరెరుగారు, పండు వృక్షమే కాని ప్రజలెవ్వరెరుగారు, తీయటి మామిడి పండు పండు తినబోతే దొరకాది తీపిలా మెండో, కోత మామిడి పండు కొసినట్టే ఉన్నది, కోత మామిడి పండు కొసినట్టే ఉన్నది, పండన్నదిని పోరా సిద్ధ, నన్నొకసారి అమ్మని పిలువవురా బేటా, కోత మామిడి పండు కొసినట్టే ఉంటేను, కోత మామిడి పండు కొసినట్టే ఉంటేను, పండు తినే టైము లేదే, నిన్ను అమ్మని పిలిచేదే కాదే, పౌడియ గిన్నెల్ల పాలర పోసిన, పౌడియ గిన్నెల్ల పాలర పోసిన, పాలన్నదా గౌరా సిద్ధ, నన్నొకసారి అమ్మని పిలువవురా బేటా, పౌడియ గిన్నెల్ల పాలర పోతేను, పౌడియ గిన్నెల్ల పాలర పోతేను, పాలు తాగే టైము లేదే, నిన్ను అమ్మని పిలిచేదే కాదే, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోసిన, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోసిన, ఎన్నన్నదగిపోరా సిద్ధ, నన్నొకసారి అమ్మని పిలువవురా బేటా, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోతేను, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోతేను, ఎన్నది నే టైము లేదే, నిన్ను అమ్మని పిలిచేదే కాదే, ఇట్లా బాబా. అయితే వాళ్ళు తుర్కోళ్ళు. ఎవరు? సిద్ధప్ప వాళ్ళు తుర్కోళ్ళు. అవునా? ఈయన బ్రహ్మంగారు. అవును. ఆయన సేవకు పోతాండు. ఇవన్నీ తినన్న ఓ కొడుక నన్ను ఒకసారి అమ్మని పిలిచిపో. ఎందుకు తల్లిని ఇప్పుడు అన్నారా అంత ప్రేమ అని అంటే, నువ్వు వద్దు నాకు బ్రహ్మంగారే కావాలి అని పోతాడు. బ్రహ్మంగారు ఇది ఇప్పుడు నేను బాగలేదా, అవును, పూలు తెమ్మని పూజకు పోతే ఇవన్నీ అనే వరకే ఆయన సమాజ్ చెందిండు. నా తల్లిదండ్రులు పోయి తిడితే ఆయన సమాజ్ చెందిండు. ఎవరు తల్లిదండ్రులు? ఈ సిద్ధయ్య తల్లిదండ్రి తిడతారు అన్నట్టు, బ్రహ్మంగారు తిడతారు. తిడితే నా కొడుకుని నాకు కాకుండా చేస్తాన్నావు అని తిడితే ఆయన సమాధి అవుతాడు. ఈయన ఇట్లనన్నా పోవాలంటే పోడు, అట్లనైనా పోడు సిద్ధప్ప. అబ్బా అబ్బా అబ్బా. ఆఖరికి పాకోళ్ళు ఇస్తే పట్టుకొని జాలిసేము చేత పట్టి ఆ బ్రహ్మంగారి భక్తుని నేనని సేవ చేసుకుంటుంటాడు అంతే. కానీ పోడు పోడు. వాళ్ళు తుర్కోళ్ళు. తుర్కోళ్ళు అట్లా ఉంటది. అందులో బాగా విన్నారేమో. ఎన్నిసార్లు విన్నారా? చిన్నప్పుడే పాడే, అది మా ఇంటి ముందే చెప్పేది ఈ కథ.
ఈ కాళ్ళకు గజ్జలు కట్టుడు, కాళ్ళు ఎత్తుక ఆఖరికి ఇది ఏంటిది పోలేరమ్మ పండుగ చేసిర్రు మాకు. ఏడ బ్రహ్మంగారి కథలు. బ్రహ్మంగారి కథలు అంత అయిపోయినాక పోలేరమ్మ పండుగ చేస్తారు అన్నట్టు. అమ్మ పోలేరా ఒకసారి అగ్గులు గలదేవా అని పాడతాడు. పాడండి ఒకసారి. గివే రెండే ముచ్చట్లుంటాయి అవి అంతే. సుతా. అమ్మ పోలేరా ఒకసారి అగ్గులు గలదేవా సుట్ట తాగుతాడు అన్నట్టు. బ్రహ్మంగారు సుట్ట తాగుతానేనా అని పోలేరమ్మను దేవత కదా, ఈయన సుత దేవుడే. అవును. ఆ పోలేరమ్మను అగ్గి అడుగుతాడు, ఎత్తదా ఎయ్యదా అని అడుగుతాడు. అట్లా మారు వేషంలో పోయిస్తాడా? వేషంలో పోయి అడిగితే ఇట్లా అంటది అన్నట్టు. మరి మీరిన్న కథలు వేసిండ్రా లేదా? వేసిర్రు, వేసిందా? వేసింది పోలేరమ్మకు. అందుకే దీవెన పెట్టితేనే పోలేరమ్మ అని ఉంటది కదా ఇప్పుడు. ఓకే. బాగా తెలుసు మీకు పురాణాలు కూడా. ఇవి చాలా ఇన్నా, కాకపోతే ఇప్పుడు చిన్నప్పుడు ముచ్చట అది. ఇప్పుడు చెప్పట్లేరు కదా. ఇప్పుడు చెప్తారా? ముచ్చట్లే లేవు. బ్రహ్మంగారి కథ గాని భాగవతం గాని చాలా కథలు మిస్ అయిపోతున్నాయి, ఎవరు చెప్పట్లే. ఇప్పుడు ఈ మా ఆయన సుత ఇంట్లో ఏషం కట్టిండట నాకు పెళ్లి కాక ముందుకు. ఈ బ్రహ్మంగారు ఆట ఆడేదట. రెండే ముచ్చట్లుంటాయి ఇవి సుత. జయ జయ గిరిజా రమణ జయ శంకర ప్రవణ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ శంకర ప్రవణ గిరిజా రమణ కొడుకులు లేక నీ కొరకాయి వత్తిని సామి అని పిల్లలు లేరా అని అచ్చబొమ్మ వేషం కింద ఇది ఇట్లా పాడ రెండే ముచ్చట్లు. ఓకే. బ్రహ్మంగారును మళ్ళా చిన్నగా ఉన్నప్పుడు ఓ వీర బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ అని ఇప్పుడు వాడినే కదా. చిన్నగా ఉన్నప్పుడు ఆయన ప్రవదంబ సాత్తది. పిల్లలు లేరని పోతే ఈ బ్రహ్మంగారిని ఓళ్ళేస్తారు. పోతే వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి బాలునికి నీళ్ళన్ని దిగ పరవోసిన నిరుదవోడమ్మా మా వీర బ్రహ్మం బెదిరినాడమ్మా పట్టు గుడ్డలు తెచ్చి పొత్తుళ్ళు బరిపించి పట్టు గుడ్డలు తెచ్చి పొత్తుళ్ళు బరిపించి పర్వతి దేవచి పాట పడిన గాని నిరుదవోడమ్మా మా వీర బ్రహ్మం బెదిరినాడమ్మా వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి బాలునికి నీళ్ళన్ని దిగపరవోసిన నిరుదవోడమ్మా మా వీర బ్రహ్మం బెదిరినాడమ్మా. ఎందుకో ఎవరిని చూసి బెదిరినాడు? చిన్నపిల్లగాడు ఇప్పుడు కన్నదానికంటే సాధనలకు బాగుంటది ప్రేమ ఉంటది అంట. ఈమెకు పిల్లలు లేరని పోతే బ్రహ్మంగారిని వాళ్ళేస్తే నా కొడుకు ఎందుకు వంటలేడా అని అన్నట్టు. అట్లా ఈ ముచ్చట్లు అంటే మీరు చిన్నప్పుడు ఈ మధ్యలో ఏమి లేక చిన్నప్పుడు ఇప్పుడు లేవు ఆ పాటలే లేవు. ఎంత గుర్తు పెట్టుకున్నారు చిన్నప్పుడు అయినా కానీ చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు.